ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నిజంగా న్యాయ వ్యవస్థ పరిడవిల్లుతుందా? ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే, ఎవరికైతే నిజం నిక్కచ్చిగా చెప్పే జడ్జిలుంటారో, వాళ్ళే ఈ ప్రజాస్వామ్యంలో ట్రోల్స్‌కి గురవుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ వచ్చింది. ఉదాహరణ మీకు జగన్మోహన్ రెడ్డి కేసే తీసుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ నెల్లూరు ఇష్యూ అయిన నేపథ్యంలో జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్‌గా జడ్జిమెంట్ ఇచ్చారో పక్కన పెడితే, ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిమెంట్ ఎప్పుడైతే ఇచ్చారో అతని మీద ట్రోల్స్ గురవుతున్న పరిస్థితి. న్యాయమూర్తులు ట్రోల్స్‌కి గురవుతున్నారు. దీని మీద న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా చంద్రబాబు నాయుడుని ఇది పరిరక్షణలో ఉంచుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? న్యాయమూర్తుల మీద ఈ మధ్య హేళన. అభియోగాలు వస్తున్న మాట కూడా వాస్తవం. అభియోగాలే ట్రోలింగ్కి కారణం. అభియోగం లేకపోతే ట్రోలింగ్ ఎందుకు అవుతుంది? అది అభియోగాలకు వచ్చే అవకాశం న్యాయ వ్యవస్థ కల్పించట్లేదా అంటేనేమో కల్పిస్తున్నది. మొన్న ఒక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గారి వర్మ గారి దగ్గర ఏమో కట్టలు అవుట్ హౌస్లో కాలిపోయి ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఆయన మీద వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన వాళ్ళు ఎవరు? పోలీసులు ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఈడీ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి. దీని బదులు జడ్జీల కమిటీ చేసి ఎంక్వైరీ చేసుకోవటం ఏ చట్టంలో ఉంది? ఇది జడ్జీలు కమిటీ వేసి విచారణ జరిపారు. అది ఉందా ఎక్కడన్నా చట్టంలో? సిబిఐ చేయాలి, లేదా లోకల్ పోలీస్ చేయాలి, ఈడీ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేయాలి. దట్ ఈస్ ది ప్రాపర్ వే. అవి కాదని వీళ్ళే చేసుకున్నారు. అది సమగ్రంగా చేశారా? ఒక చోట దొరికినాయి కాబట్టి ఇల్లంతా వెతికారా? అతని బంధువర్గాల్లో ఆస్తులన్నీ సీజ్ చేసి వెతికారా? మిగతా మామూలు వ్యక్తుల మీద అయితే చేస్తారు కదా. తర్వాత ఏంటంటే న్యాయమూర్తులు ప్రశ్నించబడటానికి వీలు లేని అధికారులు. మా నిర్ణయాలు ప్రశ్నించడానికి వీల్లేదు. మేము చట్టాలనైనా కొట్టేస్తాం, రాజ్యాంగ అధికరణాలనైనా కొట్టేస్తాం, లేకపోతేనేమో సహజ న్యాయం అనే సిద్ధాంతం కింద కొట్టేస్తాం, లేదా జ్యుడిషియల్ రివ్యూ అన్నదాన్ని కొట్టేస్తాం, లేదా ఆర్టికల్ 142 కింద సమగ్ర న్యాయం అన్నదాని కింద అయినా కొట్టేస్తాం. ఏది చేసినా సరే మమ్మల్ని ప్రశ్నించడానికి వీల్లే. మా మీద సిబిఐ గారి దాడులు జరగాలంటే మా ప్రధాన న్యాయమూర్తి గారి అనుమతి కావాలి. ఇట్లా ఏంటంటే వీళ్ళు ఒక సపరేటు క్లాస్ ఆఫ్ సిటిజన్స్ కింద తయారు చేసుకున్నారు. దీనివల్ల సహజంగా మరి వాళ్ళు ఎవరికి జవాబుదారీ? పైగా వాళ్ళు చెప్పుకున్నారు కదా. అంటే ఈ కొలీజియం కేసులో ఏంటంటే వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు పార్లమెంట్ ఆర్ ది ప్రెసిడెంట్ అని చెప్పుకున్నారు. మరి ఎవరికి ఆన్సరబుల్ మీరు? రాష్ట్రపతికే క్వశ్చన్ వేశారు కదా సార్. మేము ఎవరికి అసలు ఆన్సరబుల్? మీరు ఏదైనా అమెరికాకి ఆన్సరబులా, లేకపోతే ఇజ్రాయెల్ కానీ ఎవరికి ఆన్సర్ చెప్తారు మీరు? మాకు కాకపోతే రాజ్యాంగం రాసుకున్నదేమో ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు చేస్తే అది ప్రజలు అన్నట్టే. అటువంటిది వాళ్ళకి రాజ్యాంగ సవరణ చేసే అధికారం లేదంటారు. ఇప్పుడు అక్కడ 775 మంది మనం పార్లమెంటు సభ్యులను ఎన్నుకున్నాం. వాళ్ళందరూ కలిసి రాష్ట్రపతిని ఎన్నుకున్నారు. వాళ్ళే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నుకున్నారు రాష్ట్రపతిని. అంటే భారతదేశంలో ఉన్న ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధి కూడా రాష్ట్రపతి ఎన్నికలో పాలు పంచుకున్నాడు. అందువల్ల రాష్ట్రపతి అనేవాడు ఒక్క పార్లమెంటుకి పరిమితమైన మనిషి కాదు. రాష్ట్రపతిని పార్లమెంట్ ఎన్నుకున్నదా? ఒక లోక్సభ ఎన్నుకున్నదా? ఒక రాజ్యసభ ఎన్నుకున్నదా? లేదా రెండు కలిసి ఎన్నుకున్నారా? రెండిటితో ఎన్నికతో సరిపోదు. దేశంలో ఉన్న అసెంబ్లీలన్నీ కూడా ఎంత గొప్ప ఎన్నిక! ఎలక్టోరల్ కాలేజ్. పైగా ఆ ఎన్నికలో విప్పు జారీ చేయడానికి వీల్లేదు. ఏదో లంచాలు ఇచ్చి మన ఎమ్మెల్యేలని కొని రిసార్ట్స్లో దాచిపెట్టినట్టు కాదు. ఎన్ని చేసినా కూడా ఏంటంటే విప్పు జారీ చేయడానికి వీల్లేదు. అంటే చూపించోటి ఏమైనా అడగడానికి వీల్లే. సీక్రెట్ బ్యాలెట్. అందువల్ల చాలా నిఖార్స్ అయినటువంటి ఎన్నికది. ఒక ఎమ్మెల్యే ఓటు విలువ అంటే అతని నియోజకవర్గంలో ఉన్నటువంటి సగటు జనాభాతో సమానం, ఓటర్లు కాదు. అందువల్ల భారతదేశంలో ఉన్న పసిపిల్లగాడి నుంచి పండు ముదుసల వరకు కూడా రాష్ట్రపతిని ఎన్నుకున్నట్లు లెక్క. అంత గొప్ప ఎన్నికది. అంత గొప్ప ఎన్నికైన మనిషిని మీరు రాజ్భవన్లో బందీ చేసి బయటికి రాకుండా ఆయనకి రకరకాల బట్టలు పెట్టి, లేకపోతే నగారాలు మోగించి 7 గుర్రాలు బగ్గీ బండ్లు పెట్టి, ఇదంతా తమాషా.
చేసేమో పరిపాలన ఆయన నీకేం సంబంధం లేదు, నువ్వు కూర్చో, మేము చెప్పినట్టు నువ్వు వినాలి. అదేంటి ఎన్నికైన మనిషి ఆయనాయే, మీరేమో ఎన్నిక కానీ ఆయన చేత నియమించబడ్డవాళ్ళు ఆయన. ఇప్పుడు గుమాస్తాలు ఓనర్ని ఇట్లా కట్టడి చేస్తే ఇది పద్ధతేనా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం అంటే చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు ఉండాలి. అటువంటిది మీరు కార్యనిర్వాహక వ్యవస్థను జీరో చేశారు. నీకేం అధికారాలు లేవు, మేము చెప్పినట్టు వినాలన్నారు. రబ్బర్ స్టాంప్ అనుకోండి. అనేసరికి ఏమైంది? ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం కుంటికాల మీద నడుస్తున్నది, ఒక్క కాలు మీద. ఎంత దూరం పోతుంది? ముందుకు పోతుంది. ఇది కింద పడిపోక తప్పదు. ఇది ఇట్ ఈజ్ ఏ రాంగ్ సిస్టమ్. మెజారిటీ వస్తే చాలు, మీరు మీ దేశాన్ని అల్లకల్లో ఏదన్నా చేసి పారేయచ్చు మీరు అన్నట్టు వీళ్ళు చివరికి నిర్వచనం చెప్పుకున్నారు. కానీ ఇది నేను మీకు పదే పదే చెప్పాను కదా, అంటే ఇది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91, 95 and 130లో ఉన్నాయి ఇలా జరగాలని. అది వాళ్ళది 1973 రాజ్యాంగం. సర్ప్రైజింగ్లీ ఆ 73 రాజ్యాంగం మనకు 76లో మన దాంట్లో వచ్చి చేరింది. 42వ రాజ్యాంగ సవరణ వాళ్ళు చేసుకోగానే అది చూసి మనం చేసుకున్నట్టు అయింది. ఓకే. ఏది మంత్రిమండలి చెప్పినట్టు రాష్ట్రపతి వినాలి అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 48లో ఉన్నది. అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవుతాడని ఆర్టికల్ 130లో ఉంది. పార్లమెంట్లో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వాలనేది ఆర్టికల్ 91లో ఉంది. భారత రాజ్యాంగంలో లేవు. గవర్నర్ చెబితే 48 గంటల లోపల అసెంబ్లీని రద్దు చేయాలని పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 58లో ఉంది. ప్రధానమంత్రి చెబితే పార్లమెంటును రద్దు చేయాలి 48 గంటల్లో అని అక్కడ ఆర్టికల్ 112లో ఉంది. మన దగ్గర ఎక్కడైనా ఎవరినైనా ఉందేమో చూపించమనండి. వాళ్ళ రాజ్యాంగం 1973, దాన్ని మనం ఇవాళ ఫాలో అవుతున్నాం. మన దగ్గర ఎక్కడైనా ఇలా ఉందా? రాజ్యాంగ అధికరణం కావాలి నాకు. మన రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 74లో మంత్రిమండలి చెప్పినట్టు రాష్ట్రపతి వినాలని ఉందా? మంత్రి మండలి అంటేనే అది ఒక సలహా మండలి. సలహా మండలి నియమించేది నేను, తొలగించేది నేను. నీ డ్యూటీ ఏంటంటే ఆర్టికల్ 74 ప్రకారం నాకు సలహాలు ఇచ్చి సాయపడటం. నువ్వు సలహాలు ఇచ్చి సాయపడాల్సిన వాడిని ఆడివి ఓనర్ని గదిలో పెట్టి తాళం వేసి నువ్వు పరిపాలన చేస్తావా? ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందండి? గతంలో చాలా తెలంగాణలో జరిగినాయి కదా సార్, అలాంటి ఉదాహరణలు తెలంగాణలో జరిగినాయి కదా. తెలంగాణ అని కాదు, గతంలో రాజుల్ని భార్య బయటకు వచ్చేసి బయట తాళం పెట్టేసి వాడిని ఇచ్చేసి ఏమి ఇష్టం వచ్చిన వాడితో ఏం రాజ్యం చేయటం మొదలుపెట్టిన రాజ్యం ఉంది కదా, నందవంశపు రాజ్యం. అట్లా ఎన్నికైన వాడిని గదిలో పెట్టి ఆయన గుమాస్తాలు పరిపాలిస్తున్నారు. ఎట్లానండి? డ్రైవర్ ఏమో నిద్రపోతున్నాడు, క్లీనర్లు ఏమో డ్రైవింగ్లు చేస్తున్నాడు. యాక్సిడెంట్లు అవుతున్నాయి, కోటాను మంది జనం చచ్చిపోతున్నారు. కాకపోతే ఇది చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు ఎన్నికేశారు కదా, మనకు ఓటు అంటే 2,000 ఇస్తున్నారు మాటల. ఇదే ప్రజాస్వామ్యం అని అమాయకులు నమ్ముతున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.